హాయ్ మావా. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. 4 దశాబ్దాలు, ఇంకా చెప్పాలి అంటే టాలీవుడ్కి లాస్ట్ నెంబర్ 1 హీరో. ఆయన తర్వాత ఇప్పటికీ ఆ చైర్ ఎవరిది అనే డైలమా తెలుగులో ఇంకా ఉంది అని అనొచ్చు మావా. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికీ ఆయన నెంబర్ 1 అన్నా కూడా ఎవరు దాన్ని క్వశ్చన్ చేయరు అని చెప్పొచ్చు. 0 to హీరో, నో 1 to ఓన్లీ 1, క్యారెక్టర్ ఆర్టిస్ట్ టు మెగాస్టార్, మెగాస్టార్ టు పద్మ విభూషణ్. చెయ్యని పాత్ర, చూడని ఎత్తు రెండూ లేవు. కోట్ల మంది అభిమానులు, ఇలా ఎప్పటికీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఇన్స్పిరేషన్ మన చిరంజీవి గారు అని చెప్పచ్చు. అలా ఆయన కెరియర్లో ఇప్పటి వరకు దాదాపు 160 సినిమాలకు దగ్గర పడుతున్న చిరంజీవి గారు ఆయన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్ బ్లాక్ బాస్టర్స్, వాటితో పాటు కొన్ని మూవీస్ని రీమేక్స్ కూడా చేశారు మామ. ఇలా ఈ వీడియో చేస్తూ ఫస్ట్ చిరంజీవి గారి సినిమాలో రీమేక్స్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు చాలా రీమేక్స్ ఉంటాయి అనుకున్నాను. బట్ ఆ రీమేక్స్ నెంబర్ నన్ను షాక్ చేసింది. ఆయన టోటల్ మూవీస్ లిస్ట్లో ఆయన రీమేక్ చేసిన మూవీస్ పర్సెంటేజ్ 25 మాత్రమే ఉంది అని చెప్తాను మామ. ఇక లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్లే ముందు లిస్ట్ని వెనుక నుంచి మొదలు పెడదామని అంటాను నేను. లాస్ట్ రీమేక్ చేసిన సినిమా బోలాశంకర్. మెహర్ రమేష్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయిన అజిత్ గారి వేదాల మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ గాడ్ ఫాదర్. జయం రవి గారి బ్రదర్ మోహన్ రాజా గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఖైదీ నెంబర్ 150. పాలిటిక్స్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఆయన చేసిన ఈ సినిమా తమిళ్ బ్లాక్ బస్టర్ కత్తికి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ శంకర్ దాదా జిందాబాద్. ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన లగే రహో మున్నాబాయ్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇది సేమ్ లగే రహో మున్నాబాయ్ ఫ్రాంచైజ్లో వచ్చిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ ఠాగూర్. ఇది తమిళ్లో మురుగదాస్ గారు డైరెక్ట్ చేసి సూపర్ హిట్ అయిన రమణ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ 1999లో వచ్చిన స్నేహం కోసం. ఎప్పటికీ టీవీలో రిపీట్ వాల్యూ ఉన్న ఈ మూవీ తమిళ్లో వచ్చిన నత్తు కాగా సినిమాకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ హిట్లర్. చిరంజీవి గారి కెరియర్లో ఎప్పుడూ లేనట్టు వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి అన్నప్పుడు ముత్యాల సుబ్బయ్య గారితో కలిసి చేసిన ఈ సినిమా మంచి కంబ్యాక్ అయ్యిందని చెప్పొచ్చు. ఇది మలయాళం సూపర్ హిట్ హిట్లర్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ 1994లో చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి వాళ్ళ కాంబోలో వచ్చిన ఎస్పి పరశురామ్ మూవీ తమిళ్లో సత్యరాజ్ గారి సూపర్ హిట్ వాల్తేర్ వెట్రివేల్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ వరుసగా 6 ఇండస్ట్రీ హిట్స్ సంవత్సరానికి ఒకటి చొప్పున కొట్టిన మెగాస్టార్ చిరంజీవి గారి లిస్టులో ఘరానా మొగుడు ఫస్ట్ 10 crore షేర్ మూవీ ఇన్ సౌత్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కన్నడ మూవీ అనురాగ అరళితో మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ హిందీలో చేసిన జెంటిల్మెన్. ఈ మూవీ శంకర్ గారి డెబ్యూ మూవీ జెంటిల్మెన్కి రీమేక్గా వచ్చింది. ఇక నెక్స్ట్ ఆజ్కా గోండారాజ్. ఈ మూవీ హిందీలో వచ్చింది. ఇది చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్కి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ ప్రతిబంధ్. ఇది కూడా హిందీ మూవీయే, రాజశేఖర్ గారి అంకుశంకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చిరంజీవి గారి 100వ సినిమా త్రినేత్రుడు. రీమేక్ కాదు కానీ దీని పాయింట్ ఇంగ్లీష్ మూవీ బెవర్లీ హిల్స్ కాప్ మూవీ నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యి రాశారు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్ మూవీ పసివాడి ప్రాణం. ఈ మూవీ మలయాళం సూపర్ హిట్ పూయిన్ను పుదియా పుంతెన్నిల్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చక్రవర్తి. చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా అయిన ఈ సినిమా తమిళ్ మూవీ ఘనా ఆయిల్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఆరాధన. చిరంజీవి గారిలో ఇంకో కోణాన్ని మనకు పరిచయం చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇది సత్యరాజ్ గారి మూవీ కడలోర కవిదైగల్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ కిరాతకుడు. చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రీమేక్ కాదు కానీ ఎస్కేప్ ఫ్రమ్ న్యూయార్క్ మూవీని బేస్ చేసుకొని అయితే రాశారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ విజేత. ఈ మూవీ బెంగాలీ మూవీ సాహెబ్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చిరంజీవి. ఈ మూవీ కన్నడ నుంచి వచ్చిన నానే రాజా మూవీకి రీమేక్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇంటి గుట్టు. ఈ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయిన పనక్కార కుటుంబం మూవీ నుంచి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ దేవాంతకుడు. చిరంజీవి గారు విజయశాంతి గారు కాంబోలో వచ్చిన ఈ మూవీ కన్నడ మూవీ గెలువు నన్నదే మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ అల్లుళ్ళు వస్తున్నారు. ఈ సినిమా ట్రీట్మెంట్ వేరు కానీ స్టోరీ లైన్ మాత్రం అందాజ్ అప్నా అప్నా మూవీకి దగ్గరగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చిరంజీవి గారి కెరియర్ని మార్చేసిన సినిమా ఖైదీ. ఇది కూడా రీమేక్ కాదు కానీ ఈ మూవీ హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారని రైటర్స్ అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ పల్లెటూరు మనగాడు. ఈ మూవీ తమిళ్లో హిట్ అయిన దళపతి విజయ్ గారి ఫాదరే అక్కడ కూడా తీసిన మూవీ నెంజిలే తునివిరుందల్ మూవీకి రీమేక్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ప్రేమ పిచ్చోళ్ళు. మెగాస్టార్ గారు కోదండరామిరెడ్డి గారు కాంబోలో వచ్చిన ఈ మూవీ షౌకీన్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ బంధాలు అనుబంధాలు. ఈ మూవీ కన్నడలో వచ్చిన అవల హెజ్జే మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మంచు పల్లకి. సీనియర్ వంశీ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో వచ్చిన పలైవాన సొలై మూవీకి రీమేక్గా అయితే వచ్చింది.
ఇక నెక్స్ట్ యమకింకరుడు, ఇది తెలుగులో యావరేజ్ అయింది, బట్ ఈ మూవీ రీమేక్ కాదు కానీ స్క్రీన్ ప్లే మాత్రం ఇంగ్లీష్ మూవీ డర్టీ హ్యారీ నుంచి అడాప్ట్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ పట్నం వచ్చిన పతివ్రతలు, చిరంజీవి గారు మోహన్ బాబు గారు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కన్నడ ఫిలిం పట్టనక్కే బందా పత్నియార్ మూవీ నుంచి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ చిరంజీవి గారు దళపతి విజయ్ గారు ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు కాంబోలో వచ్చిన చట్టానికి కళ్ళు లేవు మూవీ తమిళ్లో వచ్చిన సట్టం ఒరు ఇరట్టై మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ శ్రీరస్తు శుభమస్తు, ఈ మూవీ తమిళ్లో వచ్చిన ఎల్లమై కోలం మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మొగుడు కావాలి, ఈ మూవీ హిందీలో వచ్చిన శుద్ధు ఏక్తి బచ్చర్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ప్రేమ తరంగాలు, ఈ మూవీలో కృష్ణరాజు గారు మెయిన్ లీడ్గా చేశారు. ముఖద్దర్ కా సికందర్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ పున్నమి నాగు, చిరంజీవి గారు కీర్తి సురేష్ గారు మదర్ మేనకా గారు కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ హున్నిమే రాత్రి అల్లి మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఇది కథ కాదు, చిరంజీవి గారు కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ అవర్గల్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మన ఊరు పాండవులు, చిరంజీవి గారు రెండో సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ కన్నడ సూపర్ హిట్ అయిన పడువారెల్లి పాండవరు మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇలా చిరంజీవి గారి కెరియర్లో అడాప్షన్స్, స్క్రీన్ ప్లే అడాప్షన్స్, సేమ్ టైం సపోర్టింగ్ రోల్స్ పక్కన పెడితే హీరోగా ఆయన చేసిన రీమేక్స్ 25 నుంచి 30 మధ్యలోనే ఉంటాయి మామ. ఆయన చేసిన 150 పైన మూవీస్లో ఆయన చేసింది కేవలం 30 లోపు రీమేక్సే. ఆ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే 25% కూడా ఉండకపోవచ్చు. కొన్ని పెయిడ్ మీడియాస్ చిరంజీవి గారిని బ్యాడ్ చేయడానికి ఎప్పుడు చూసే కొన్ని సైట్స్ మాత్రం ఆయన రీమేక్స్ మాత్రమే చేశారు అనేటట్టు ప్రొజెక్ట్ అయితే చేశారు మామ. బేసిక్గా ఆయన ఎక్కువ చేసింది నవలలో అని చెప్పొచ్చు. ఒక టైంలో నవలలకి దృశ్య రూపం వచ్చే సినిమాలు ఏవైనా చేశారు, అవి జనాదరణ పొందాయి, అవంటే చిరంజీవి గారి సినిమాలనే మనం చెప్పొచ్చు. ఇక నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి అంటే ఆయన కెరియర్ బ్రేక్ పాయింట్ అయిన ఖైదీ వచ్చే టైంకే ఆయన మోర్ దెన్ 50 మూవీస్ చేశాడు. అందులో కూడా హిట్స్, సూపర్ హిట్స్ ఉండటం. అండ్ క్రాంతి కుమార్ గారు లాంటి పెద్ద ప్రొడ్యూసరు, బాపు గారు, బాలచంద్ర గారు, విక్టరీ మధుసూదన్ గారు, కేసర్ దాస్ గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళ డైరెక్షన్లో బ్యానర్స్లో యాక్ట్ చేశారు. ఇందులో ఎవరి వల్ల ఎదిగారు అనే మాట నాకు ఒక కల్పనలానే అనిపించింది. ఈయన కెరియర్ని మనం పరిశీలనగా చూస్తే ఆయన కష్టం మనకు కనిపిస్తుంది మామ. ఆ కష్టానికి ఎగ్జాంపులే ఈ ఫిల్మోగ్రఫీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ కూడా చిరంజీవి గారు మనల్ని మంచి మంచి సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎప్పటి నుంచో చెప్తున్న మలయాళం హీరో మూవీస్ లిస్టుతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ మామ.